హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారండి? అందరం బాగుండాలి. ఈరోజు సగ్గుబియ్యం మినపపప్పు. ఈ సగ్గుబియ్యం మినపపప్పుతో కమ్మనైన తాలింపు దోశ వేసుకుందాము. ఈ సగ్గుబియ్యం అయితే మెత్తగా నానాలి. ఒక 8-9 గంటలు అయితే నానబెట్టాలి. ఇట్లా పలుకు లేకుండా నానాలి. ఇట్లా ఒక్క వంతు సగ్గుబియ్యం అయితే అందులో సగము మినపపప్పు. ఇప్పుడైతే ఇవి మిక్సీ పట్టుకుందాం. ఇందులో ఏమేమి వేసి చెయ్యాలి ఈ తాలింపు దోశ అన్నది చూపిస్తా. ఏమేమి వేసి చేసుకోవాలి, ఎట్లా చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది అన్నది చూపిస్తా. ఇప్పుడైతే ఇవి పిండి పట్టుకుందాము. దోశ పిండి సగ్గుబియ్యమును మినపపప్పు అయితే ఇందులో వేసుకొని పిండి పట్టుకుందాము. ఈ పప్పు కూడా ఈ బియ్యంని వేసుకోవాలి. పప్పు కూడా వేసుకున్నాక కొంచెం ఉప్పు వేసుకోవాలి, సరిపోను. ఇప్పుడు ఇందులో కొంచెం అయితే నీళ్ళు వేసుకోవాలి. ఎందుకంటే ఈ మినపపప్పు గమ్ములాగా ఉంటుంది, ఈ సాబ్దాన్ బియ్యం కూడా గమ్ములాగా ఉంటుంది. కాబట్టి మనం ఇది మిక్సీ పట్టుకుంటేనైతే అతుక్కపోద్ది అంతా. కొన్ని అయితే నీళ్ళు వేసి పట్టుకోవాలి. ఇట్లా పిండి పట్టుకోవాలి. నిజం చెప్పాలంటే ఇది మన ఆరోగ్యానికి మంచిది, టేస్ట్కు టేస్ట్ ఉంటుంది. ఇదైతే ఒక గిన్నెలో వేసుకొని ఇందులో కొన్ని నీళ్ళు వేసుకొని, దోశ పిండి కంటే కొంచెం తిక్కుగానే ఉండాలి. కొంచెం కొంచెం వేసుకుంటే కలుపుకోవాలి. మరీ పలసగానైతే చేసుకోవద్దు. దోశ పిండిలాగా ఈ విధంగా ఉంటే సరిపోద్ది. ఈ పిండి కలుపుకున్నాక ఇందులో సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకోవాలి, సన్నగా కడిగి వేసుకున్నది. ఇప్పుడు కొంచెం ఈ మిర్చి పౌడర్ వేసుకోవాలి. వేసుకొని ఇదంతా కలుపుకోవాలి. అంత ఒకసారి మంచిగా ఇట్లా కలిసేటట్టు కొంచెం చాలాసేపు అయితే కలుపుకోవాలి. పిండి కొంచెం నురుగచ్చినట్టు అవుతుంది, లూజ్ అవుతుంది. ఇట్లా కలుపుకొని ఇదైతే ఇప్పుడు పక్కకు తీసుకుందాము. తాలింపు దోశ అని అన్న కదా, ఇప్పుడైతే తాలింపుకు ఈ తాలింపు ఇది పెట్టుకొని ఇప్పుడు ఈ తాలింపుకి బుజ్జి కడాయి పెట్టుకొని ఇప్పుడు నూనె పోసుకుందాము. కొంచెం పోసుకోవాలి, ఎక్కువ వద్దు. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, ఈ ఆవాలు జీలకర్ర ఇట్లా మంచిగా దూరగా వేగినాక ఉల్లికాడలు వేసుకోవాలి. ఉల్లికాడలతోటే ఇది టేస్ట్గా వస్తుంది దోశ. ఫస్ట్ అయితే ఈ ఉల్లికాడల మెయిన్ ఈ దోశకైతే. ఈ ఉల్లికాడలు వేసుకొని కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇదంతా కూడా మంచిగా వేగాలి, మంచిగా గోలాలి. ఉల్లికాడలను కరివేపాకు దూరగా మంచిగా వత్తలు అయ్యేదాకా ఈ ఉల్లికాడలు ఇట్లా వేగాలి మంచిగా. కొంచెం పసుపు వేసుకోవాలి. ఉల్లికాడలు అయితే ఇట్లా వేపుతా అంటే మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్గా కూడా ఉంటాయి ఇవి. ఎందుకంటే మనం చారులు వేసుకున్నా, మన టమాటా పప్పుల ఎందులో వేసుకున్నా కానీ చాలా టేస్ట్గా ఉంటుంది ఇవి. అయితే ఈ దోశలు వేసుకుంటేనైతే ఇంకా టేస్ట్గా ఉంటాయి. ఇంతవరకు అయితే చేయని వాళ్ళైతే ఒక్కసారి అయితే మీరు కూడా చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఈ తాలింపు అయితే ఇట్లా గోలాలి. ఇప్పుడు ఈ తాలింపు
ఈ పిండిలా వేసుకోవాలి. ఈ పిండిలో వేసుకొని అంతా కలుపుకోవాలి. ఊకే మామూలుగా దోశ కాకుండా ఇట్లా కూడా వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. మన మీద తినచ్చు, ఎందుకంటే మెత్తగా మంచిగా ఉంటుంది. ఈ బియ్య పిండి దోశ తీరు కాకుండా మంచి టేస్ట్గా ఉంటుంది. ఈ పిండి అంతా ఒక్కసారి అయితే కలుపుకోవాలి. ఇట్లా కలుపుకొని కొంచెం నూనె వేసుకోవాలి. ఈ పేనం అయితే ఇనుప పేనం కదా, కొంచెం నూనె వేసుకొని, కాకుంటే ఈ దోశకైతే నూనె అయితే వేసుకోవాలి. ఏ పేనమైనా నూనె వేసుకోవాలి. నూనె వేసుకున్నప్పుడే దోశ మంచిగా వస్తుంది, టేస్ట్గా ఉంటుంది. కొంచెం అయితే ఎక్కువనే వేసుకొని అంతనైతే ఇట్లా రాసుకోవాలి. దోశ అయితే కొంచెం మందమే వేసుకోవాలి. ఇట్లా కొంచెం మందం వేసుకోవాలి. రౌండ్గా ఇట్లా మందం అయితే వేసుకోవాలి. వేసుకున్నాక కొద్దిసేపు కాలినాక పైన కూడా కొంచెం నూనె వేసుకోవాలి. ఎందుకంటే మనం ఫస్ట్ కొంచెం ఎక్కువనే వేసినాం కదా, ఇప్పుడు కొంచెం వేసుకోవాలి. ఒక సైడ్ కాలినాక ఇంకొక సైడ్ అయితే తింపి వేసుకోవాలి. రెండు సైడ్లు అయితే మంచిగా కాలాలి ఇది, ఎందుకంటే మందం ఉంది కాబట్టి రెండు సైడ్ల మంచిగా కాలాలి. రెండు సైడ్లు కూడా మంచిగా ఇట్లా కాలాలి. ఇట్లా కాలినప్పుడే మంచిగా ఉల్లిపాయ ఉడుకుతుంది, దోశ కూడా మంచిగా లోపల దాకా మంచిగా కాలుతుంది. ఎందుకంటే మందం ఉంటుంది కదా, ఇట్లనైతే కాలాలి రెండు సైడ్లు కూడా. ఈ విధంగా కాలాలి. ఇట్లా కాలాలి, చూసారు కదా. ఇంకా అన్నీ కూడా ఇట్లా చేసుకోవాలి. ఇప్పుడైతే దోశ తీసుకొని ఇంకోటి వేసుకుందాం. సేమ్ మళ్ళీ ఇంకోటి కూడా అట్లే వేసుకోవాలి. ఇట్లనే కొంచెం లావుగా వేసుకోవాలి. పైన కొంచెం అయితే నూనె వేసుకోవాలి. సేమ్ మళ్ళీ ఇది కూడా రెండో సైడ్ కూడా మంచిగా కాలినాక పించి వేసుకోవాలి. దోశ చేయడం అయితే అయిపోయిందండి. సగ్గు బియ్యం తాలింపు దోశ. టేస్ట్ ఆరోగ్యానికి మంచిది. ఇట్లనైతే చేసుకుంటేనైతే మెత్తగా, చూసారు కదా, ఇట్లా మెత్తగా ఉంటుంది. మంచిగా ఎక్కువ ఆయిల్ కూడా తీసుకోదు. మనం వేసుకుంటాం నూనె, కానీ ఎక్కువనే వేసుకుంటాం, కానీ ఎక్కువనైతే తీసుకోదు. మంచి టేస్ట్గానైతే ఉంటుంది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఇష్టంగా తినచ్చు. ఇట్లనైతే ఒక్కసారి అయితే ఇంతవరకు మీరు చేయని వాళ్ళైతే చేసి చూడండి, ఎంత టేస్ట్గా ఉంటుంది అన్నది మీకే తెలుస్తుంది. టేస్ట్ అయితే అద్రిపోద్ది, ఎంత టేస్ట్గా ఉన్నది అన్నది మీకే తెలుస్తుంది. ఒక్కసారి అయితే మీరు కూడా చేసి చూసి తిని చూడండి, ఎట్లా ఉన్నది అన్నది మీకే తెలుస్తుంది. ఇదైతే టమాటా చట్నీతో అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. అట్టిగానైనా తినచ్చు, ఎందుకంటే ఇందులో సాల్ట్ మనం కారం వేసిన కదా, మిర్చి పౌడర్ వేసుకున్నాం కదా, అట్టిగానైనా తినచ్చు. చాలా టేస్ట్గానైతే ఉంటుంది. చూసారు కదా, మంచిగానైతే కాలనియాలి. ఉల్లిపాయ అయితే ఇట్లా ఉడకనియాలి. చాలాసేపు మంచిగా కాలుతుంది, కొంచెం లేటే పడుతుంది కాలడం, అయితే టైం పడుతుంది. ఇట్లయితే మంచిగా ఉల్లిపాయ ఉడకాలి. ఉడికినప్పుడే మంచిగా ఉంటుంది. ఇట్లనైతే కాలనిచ్చి చేసుకొని అయితే ఒక్కసారి అయితే చేసుకొని తిన్నాక తెలుస్తుంది మీకు కూడా. నేను అన్నానని కాదు. బాయ్ అండి, మరి ఉంటా. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే మర్చిపోకండి. నచ్చితేనే చేయండి లైక్. మీకు లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళైతే ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకుంటే నేను పెట్టిన వంటలు అయితే మీకు వస్తాయి, మీరు కూడా చేసుకోవచ్చు.
మీరు చేసుకొని చూసి మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. నేను ఎట్లా చేసినాను అన్నది, ఏమేమి వేస్ట్ చేసిన, ఎప్పుడేమి వేస్ట్ చేసిన అన్నది వీడియో చూస్తేనే మీకు తెలుస్తుంది. స్టార్టింగ్ నుండి చివరి దాకానైతే చూడండి, చూసి మీరు కూడా చేసుకోండి. బాయ్ అండి, ఉంటా మరి. నేను చేసిన అయితే 2 దోశలు. నేను వేసిన పిండి కూడా కొద్దిగానే మీరు చూసినారు. నేను నానబెట్టిన సగ్గు బియ్యమైనా మినపపప్పు అయినా కొంచెమే కాబట్టి 2 దోశలే వేసిన. బాయ్ అండి, ఉంటా మరి. ఎక్కువనైనా మీరు చేసుకోండి. మళ్ళీ వంటతో అయితే కలుద్దాము.